నవ కంటోన్మెంట్ నిర్మాణ బాటలో భాగంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ బుధవారం మోండా డివిజన్ బ్లూసీ హోటల్ ప్రాంతంలోని పరికి బస్తీలో అధికారులు నాయకులతో కలిసి పర్యటించారు. బస్తీ బాసులైన స్థానికులతో ఎమ్మెల్యే మాట్లాడి వారి ఇబ్బందులను సావధానంగా విన్నారు. బస్తీ బాసులకు అవసరమైన రోడ్లు, డ్రైనేజ్, వీధి దీపాలు లాంటి మౌలిక వసతులను మరింత మెరుగ్గా అందించాలని ఎమ్మెల్యే అధికారులకు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, సంతోష్ యాదవ్, బద్రీనాథ్ యాదవ్, వైష్ణవి యాదవ్, ప్రభాకర్ యాదవ్, గౌరీశంకర్, శేఖర్ ముదిరా, శ్రీనాథ్, నరసింగరావు, బాబురావు, నందికంటి రవి తదితరులు పాల్గొన్నారు. ఇందిరాగాంధీది అప్పుడు 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ కి జయంతికి 100 జెండాలు పెట్టినప్పుడు అమ్మాయి ఇక్కడ వచ్చినప్పుడు అమ్మని పెట్టేసింది. వేరే ఆల్టర్నేటివ్ చూపించి చిన్న చిన్న ఫంక్షన్స్ చూసుకున్న ఇబ్బంది అవుతుందన్న లైఫ్ డిస్టెన్స్ లోపల చూసుకున్నారన్న కలిసి ఆల్రెడీ కలిసి సరే భయ్ 12 ఆపేస్తామా ఇవాళ కాకుండా రేపైనా చేయాలి కదా మరి మాట్లాడు వాళ్ళతోటి ఎవరితో మాట్లాడు ఏది చెట్లది చేపిస్తావు ఈయన ఈయనే ఉంటాడు కదమ్మా ఏం చేపిస్తావు అందరు మందు తాగి ఆలీలు ఉన్నారనేసి వీళ్ళకి ఇబ్బంది అవుతుంది, మహిళలు పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక అందరు ఎవరికైనా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి కాబట్టి అది వాడ పెట్రోలింగ్ పెడతావా వాళ్ళని అక్కడ ఎవరు అరువుల మీద కూర్చుంటారు కదా ఇక అది మీరు ఒకసారి ఒక డ్రైవ్ లెక్క నడిపియండి. ఎస్ఐ సాబ్ ఇప్పుడు అంతమంది లాడ్జీలు ఉన్నాయి, ఇంతమందిది ఆడ సీసీ కెమెరా పెట్టి ఈ 99 డేస్ ప్రోగ్రామ్ ఉంది కదా దాంట్లో స్ట్రీట్ లైట్స్ అంతా వేస్తున్నారు కదా. ఇప్పుడు ఎన్ని ఇప్పటిదాకా చూసుకున్నాం అన్ని ఇక్కడ ఎన్ని కావాలని ఇక్కడ ఎన్ని అవసరం ఉందో దాన్ని పెట్టిసేటాడు చూడు. ఏరియా మొత్తం వెళ్తూ ఉంటాడు చూడు. ముఖ్యంగా 100 లాడ్జీలు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దున ఏమైనా అయినప్పుడు ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా మీరు కూడా ఒక బాధ్యత తీసుకొని వాళ్ళకి చెప్పి సీసీ కెమెరాలు పెట్టుకోమనండి. ఒకటేమో పాములది చెట్లది అది ఇప్పుడు రేపు చేసేస్తాను ఎల్లుండి దాకా టైం ఇచ్చినాం. ఇంకోటి వార్డ్ ఆఫీస్ని ఏం చేద్దాం ఫస్ట్ ఫ్లోర్ కడితే కిందనేమో హాస్పిటల్ వాడతారు, మీదేమో ఆ మున్సిపల్ వాళ్ళు వాడుకుంటారు. కొంతమంది దగ్గర మంచిగా కూడా వస్తలేదన్నారు, ఆయన చూసుకొని మనోహర్ గారు దాన్ని చేస్తా అన్నారు. ఈయననే మీ ఇంటి పక్కకే ఉన్నాడు కాబట్టి అన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేపిస్తా అంటుండే ఆయన చేస్తాడు. బోర్ కూడా వేపిస్తున్నారు, ఎప్పుడు వేపిస్తున్నారు 15 డేస్ కూడా బోర్ వేపిస్తాడు. ఆ స్ట్రీట్ లైట్ కూడా వేపిస్తుండు. దాన్ని కూడా ఆ మేడం కూడా రాసుకున్నారు కదా. అది ఇప్పుడు ఎట్లా చేస్తావు? అది ఎన్ని రోజులు పడుతుండొచ్చమ్మా? అది ఎందుకమ్మా అన్ని రోజులు? నువ్వు 15 డేస్ అంటే 15 మంత్స్ అవుతుంది. దీనికి ఒక 4-5 రోజులు అనుకుంటే నువ్వు 1 వారం అవుతుండొచ్చు. 1 వీక్లో చేసి చెయ్యి భయ్యా. భోజనం అయిందా? అవుతుందా? వచ్చింది కాబట్టి మీకు తెలియదు. నేను ఇంతకుముందుకు ఇక్కడ ఉన్న వాళ్ళు బాధ్యతగా పనిచేయలే కాబట్టి బస్తీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్.